జాతీయ అవార్డు విజేత కొత్త బంగారు లోకం హీరోయిన్ శ్వేతా బసు వ్యభిచారంలోకి కాలు పెట్టలేదని, చలనచిత్ర పరిశ్రమలో తనకు పని లేకపోవడం అనేది ఎప్పుడూ లేదని ఆమె చెప్పింది. 2014లో సెక్స్ రాకెట్లో శ్వేతా బసు పట్టుబడటం అప్పట్లో సంచలనంగా మారింది. సెక్స్ రాకెట్లో దొరికిన శ్వేతాని కొన్నాళ్లు సినిమాలు పలకరించలేదు. దీంతో ఈ అమ్మడు బాలీవుడ్ కి చెక్కేసింది. అక్కడ అనురాగ్ కశ్యప్ దగ్గర స్క్రిప్ట్ కన్సల్టెంట్ గా పనిచేస్తుంది. ఈ క్రమంలో చిన్న చిత్రాల నిర్మాత, దర్శకుడు రోహిత్ మిట్టల్ అనే వ్యక్తితో ప్రేమలో పడిందట శ్వేత. ప్రస్తుతం వీరిద్దరూ ముంబైలో చక్కర్లు కొడుతుండగా వీరి ప్రయాణం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఆమె చంద్రనందిని అనే హిందీ టీవీ సీరియల్లో నటిస్తున్నారు. షో ప్రమోషనల్ లో పాల్గొన్న ఆమెకు తన గతం గురించి ప్రశ్నలు మీడియా నుండి ఎదురయ్యాయి. మీడియా వారు అడిగిన ప్రశ్నలకు ఆమె తనదైన రీతిలో స్పందించారు. గతం గురించి మాట్లాడడానికి నిరాకరించారు. మీ సానుభూతి తనకు అవసరం లేదన్నారు. ప్రస్తుతం ఆమె తన ప్రొఫెషన్ లో బిజీగా ఉన్నారు. తన ఫోకస్ అంతా కెరియర్ మీదనే ఉందని అన్నారు.